కొత్త కదా మేము వేరే స్థలం అంతా ఇచ్చారు. सर आप लोग కొద్దిగా రండి సార్ ఫోటో भगवान చాలా ఆనందంగా ఉంది. ఈరోజు శ్రీవారి దర్శనం చాలా బాగా జరిగింది. మరి ఎంత ప్లెజెంట్గా జరిగిందో, మరి చిన్నప్పటి నుంచి ఇక్కడికి అమ్మ నాన్నతో రావడం అలవాటు. మరి వారు లేని లోటు మాకు లోపల కూడా అంతే బాధను కలిగిస్తుంది. అదేవిధంగా మరి నంద్యాల ఆలగడ్డ నియోజకవర్గానికి సంబంధించిన డెవలప్మెంట్ వర్క్స్ ఏవైతే స్టార్ట్ అయ్యాయో ఎలాంటి ఆకంఠాలు రాకుండా 2019 కంతా పూర్తయిపోయి మరి మా నాన్న కన్న కళలు కూడా నిజమైపోతున్నాయి. కాబట్టి తప్పకుండా ఆ దేవుడు బ్లెస్సింగ్స్ కూడా మా కుటుంబం పైన అట్లాగే ఆలగడ్డ నంద్యాల నియోజకవర్గ ప్రజల మీద ఉండాలని చెప్పి నేను మా హస్బెండ్ కోరుకోవడం జరిగింది. తప్పకుండా బ్రహ్మన్న కూడా పొలిటికల్ కెరియర్ స్టార్ట్ చేశాడు కాబట్టి అన్న మీద కూడా బ్లెస్సింగ్స్ ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను. నా తమ్ముడు కూడా గ్రాడ్యుయేషన్కి లండన్కి వెళ్ళిపోతున్నాడు. సో తమ్ముడు తరపున కూడా మొక్కుని మరి అందరికీ మంచి రోజులు రావాలని, అలాగే నంద్యాల ఆలగడ్డ నియోజకవర్గ ప్రజలు ఏదైతే మా కుటుంబానికి ఇంత ప్రేమాభిమానాలు చూపించారో తప్పకుండా దేవుడిని కోరుకున్నాను. అందరికీ మంచి రోజులు రావాలి, అందరినీ ఆ దేవుడు గట్టిగా బ్లెస్ చేయాలి. రాబోయే కాలంలో కూడా భూమా కుటుంబాన్ని కష్టాలు ఎంత పెట్టినా మరి ఆ కష్టాన్ని ఎదుర్కొనే శక్తిని కూడా ఇవ్వమని దేవుడిని కోరుకుంటున్నానండి. చాలా సాఫీగా జరుగుతుందండి. అఫీషియల్స్ అయితే ఏమి, ఇటు మేమైతే ఏమి, అందరము పబ్లిక్కి మంచి చేయాలనే కాన్సెప్ట్తో అందరం కష్టపడడం జరుగుతుంది. మరి సీఎం గారు కూడా క్లోజ్ మానిటర్
చేస్తున్నారు కాబట్టి నంద్యాలని ఒక స్మార్ట్ టౌన్గా తీర్చిదిద్దాలని వాళ్ళ సంకల్పం ఏమైతే ఉందో ఈరోజు నిజమైపోతుంది. మరి స్టార్ట్ అయిన రోడ్ వైడనింగ్ వర్క్స్, 13,000 హౌసెస్, అమృత్ స్కీమ్, ఇవన్నీ కూడా వర్క్ స్టార్ట్ అయ్యి మరి ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. సో 2019లోకంతా కంప్లీట్ చేయాలని మేము కూడా కష్టపడుతున్నాము. దేవుడి దయ వల్ల అంతా మంచిగా జరిగితే 2019 అంతా మరి ఇల్లు కానీ, రోడ్డు కానీ, అమృత్ స్కీమ్ కానీ, ఇవన్నీ కానీ జనాల్లోకి రాబోతుందండి. నేను భూమా నాగిరెడ్డి గారి కూతురుగా నా వంతు నాకు ఏవైతే రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయో తప్పకుండా మరి ఇటు ఆలగడ్డకి అటు నంద్యాల ప్రజలకి ఎప్పుడు భూమా కుటుంబం దగ్గరగానే ఉంటుంది. అది మాకు పదవులు ఉన్నా లేకపోయినా మా కుటుంబాన్ని ఎప్పుడు రాజకీయాల్లో ఉంది కాబట్టి మరి రాబోయే కాలంలో మా నాన్న ఏదైతే నిర్ణయాలను తీసుకొని రాజకీయాల్లో ఇన్ని సంవత్సరాలు కొనసాగుతూ వచ్చాడో అదే బాటలో మేము కూడా నడవబోతున్నాము. మరి రెస్పాన్సిబిలిటీస్ పెద్ద స్థాయిలో ఉండబోతున్నాయి. ఎందుకంటే భూమా నాగిరెడ్డి గారి స్థానం భర్తీ చేయడానికి మరి భూమా బ్రహ్మానందరెడ్డి గారు వచ్చారు కాబట్టి మరి మా పైన కూడా చిన్నపిల్లలమైన చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. అవన్నీ కూడా సక్రమంగా నిర్వహించుకొని మరి రాబోయే కాలంలో ప్రజల కోసం ఇంకా కష్టపడతామండి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.